ఫ్రెండ్స్ నా పేరు వినోద్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఒక మంచి ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామందికి తెలియదు అండ్ కొంతమందికి తెలుసు. అదేంటంటే చాలామందికి వాట్సాప్ స్టేటస్ వాళ్ళకు నచ్చిన వాళ్ళ కోసమే పెట్టుకోవాలని అనుకుంటారు. అయితే ఆ ఫ్యూచర్ అందరికీ తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో ఫ్రెండ్స్ మీ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెట్టాలి అని అనుకుంటున్నారా? ఓన్లీ అతనికి మాత్రమే కనిపించాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్ దానికోసం అయితే మీరు వాట్సాప్ యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకిక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా! సో దీనిపైన మీరు సింపుల్‌గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకిక్కడ స్టేటస్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్స్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే గనుక మీరు స్టేటస్ ప్రైవసీ అంటే మీరు స్టేటస్ ఎవరికో ఒకళ్ళకి అంటే మీకు నచ్చిన వాళ్ళకి కనబడేలా మీరు స్టేటస్ పెట్టాలి అని అనుకుంటే గనుక ఈ ఆప్షన్‌కైతే మీరు వెళ్ళాలి. సో స్టేటస్ ప్రైవసీ అని ఉంది కదా! సో దీనిపైన మీరు సింపుల్‌గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి మై కాంటాక్ట్స్, ఇంకోటి మై కాంటాక్ట్ ఎక్స్‌పెక్ట్, ఇంకొకటి ఓన్లీ షేర్ విత్ అంటే మీకు నచ్చిన వాళ్ళకే. సో మీరు సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళ నంబర్ ఏదైతే ఉంటుందో, ఎంతమందికైతే మీరు చూపించాలి అనుకుంటున్నారో మీ స్టేటస్‌ని, సో మీరిక్కడ సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ వినోద్ తిరుమల అయితే ఉంది కదా! సో దీనిపైనైతే నేను నాకొక కాంటాక్ట్ ఒక్కళ్ళకే చూపియాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 పర్సన్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సింపుల్‌గా ఓకే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మనకిక్కడ సెట్టింగ్స్ అప్డేట్ అయితే అవుతాయి. సో ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా స్టేటస్ పెడితే కనుక ఆ స్టేటస్ ఓన్లీ మీరు ఎవరైతే కాంటాక్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నంబర్‌కి మాత్రమే మీ స్టేటస్ కనిపిస్తుంది. మిగతా ఎవరికీ కనిపించదు. సో ఈ సెట్టింగ్స్ వల్ల మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ స్టేటస్‌ని మళ్ళీ అందరికీ చూపించాలి అనుకుంటే గనుక మళ్ళీ సేమ్ మెథడ్ అనమాట. సో మళ్ళీ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసేయండి. సింపుల్‌గా మై కాంటాక్ట్స్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ షేర్ విత్ అంటే ఇది కంప్లీట్ మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. లేదు అందరికీ కనిపించాలి మళ్ళీ మీకు ఆ సెట్టింగ్ తీసేయాలనుకుంటే మై కాంటాక్ట్స్ పైన క్లిక్ చేసేయండి. లేకపోతే ఇది ఇక్కడే సెట్టింగ్స్ ఇలాగే ఉంటాయి అండ్ తనకొక్కనికే చూపిస్తుంది. సో మిగతా వాళ్ళకి ఎవరికీ చూపించరు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ప్రైవసీ సెట్టింగ్స్ అంటే మనకు నచ్చిన వాళ్ళకే స్టేటస్ ఎలా పెట్టాలో మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.